మొత్తానికి రఫ్ ఆడించేస్తాము. చిన్న కొడుకు కూడా వాళ్ళ నాన్నకి కొంచెం దగ్గర అయినట్టుగానే కనిపిస్తున్నాడు. అంత బాగుంది. బాబు గారు నెక్స్ట్ ఏం చేద్దాం? నాన్నగారు నీకు ఇచ్చే లాస్ట్ అవకాశం ఇది. అన్నయ్య నీకు ఒక అమ్మాయిని చూశారు, ఆ అమ్మాయిగా నీకు నచ్చింది అనుకో పెళ్లి చేస్తారు. అన్నయ్య పెళ్లి వరకు ఆగు, కూర్చో. నాన్నగారు ఏం చేద్దాం చెప్పండి. మీరు చూసిన అమ్మాయిని తీసుకొచ్చాను, వాడికి ఒక అవకాశం ఇచ్చాం. ఇదే లాస్ట్, ప్లీజ్ కొంచెం వాడిని ఎక్స్క్యూజ్ చేయండి ప్లీజ్. ఫెయిల్ అయితే కుటుంబం నుంచి వెలివేసేద్దాం పూర్తిగా. నాన్నగారు మీ ఆశీర్వాదంతో నేను పాస్ అయ్యి వస్తా. సరే వెళ్ళు. తెల్ల తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్నపాల. అన్నయ్య ఆ ముగ్గురు భలే ఉన్నారు. ముగ్గురు కాదురా ఆ మధ్యలో అమ్మాయి పెళ్లి కూతురు. అమ్మాయికి బాగా సిగ్గు ఎక్కువ అనుకుంటే తలదించుకుంది. అమ్మాయి హెయిర్ ఏంటి అన్నయ్య అంతుంది, ఆదివాసినా? అబ్బాయిని ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే అడుగు. వావ్ చాలా బాగున్నాడే. హి ఇస్ సో స్వీట్. అమ్మ నేను కన్నా పెళ్లి కూడా గీడు. మీరు ఏదైనా అడగొచ్చు. మీరు ఎన్ని సంబంధాలు చూస్తున్నారా? ఎందుకు నచ్చలేదు వేరెవరు? అంటే వాళ్ళకి వీటి నచ్చలేదమ్మా. పెళ్లికి ముందు లవ్ గట్రా ఏమైనా ఉన్నాయా? లవ్ లేదనా గట్రాలు ఉన్నాయమ్మా కొన్ని. ఒక అబ్బాయిగా మీరు మనీకి వాల్యూ ఇస్తారా, అమ్మాయికి వాల్యూ ఇస్తారా? మనీ ఉన్న అమ్మాయికి వాల్యూ ఇస్తా. సూపర్ రా. ఏంటమ్మా నువ్వు మరీ అలాంటి క్వశ్చన్స్ అవి అడుగుతున్నావు? సీరియస్ తీసుకుంటున్నట్టున్నావు. ఏమంటారు బాబు గారు? చాలా సీరియస్ తీసుకుంది. ఆడికి అంత సీన్ లేదు. పెళ్లి కూతురు నేను ఒకటి అడగచ్చా? నువ్వు ఎందుకు అడుగుతావరా? ఆ అబ్బాయి నాకు నచ్చాడు కాబట్టి తన గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ హిస్టరీ ఏంటో కొంచెం నాకు చెప్తారా? అబ్బాయి హిస్టరీగా మొబైల్ ఇదే. ఆ అమ్మాయి ఫోన్ హిస్టరీ అడగా, మన బ్యాక్గ్రౌండ్ ఏంటని అడుగుతుంది. అది ఇంకా బ్యాడ్ ఉంటదమ్మా. బాబు నీకు ఏ కూర అంటే ఇష్టం? వాడికి ముందు ఏదో ఒకటి ఇవ్వండి. నువ్వు ఈ పండు తీసుకుని బయటికి వెళ్ళు. పండు ముసలి. ఫైనల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను. Yes. మనం ఎలాగో పెళ్లి చేసుకోబోతున్నాం కదా. అయ్యో అదేంటి అలా ఫిక్స్ అయిపోతుంది? ఒకటికి 10 సార్లు ఆలోచించుకోమ్మా. చెల్లి కొంచెం ఆగు. ముందు అక్కడ వంట వచ్చో లేదో అడుగు. నువ్వు వండి పెట్టావు కదా. ఎందుకో అప్పుడప్పుడు అక్క నచ్చేస్తుంది నాకు. అక్క మొగుడు నేను అర్థం అవుతుందా? నువ్వు అక్క మొగుడు అంటే అక్కే షాక్ అయింది, చెప్పలేదా? అమ్మ ఏదో లాస్ట్ గా ఒకటి ఏదో అన్నారు. అదే మీకు ల్యాండ్స్ ఆస్తులు అవేమైనా ఉన్నాయా? సెమ్మగుర్తులో 3 ఎకరాలు ఉండేవమ్మా. ఏమయ్యా? రీసెంట్ గా కక్కుర్తి పోయామ్మా 3. ఇన్ని క్వశ్చన్స్ మా అబ్బాయిని అడుగుతుంది కదా, అమ్మాయికి పాట పాడడం వచ్చా? హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. ఏమండి అక్క గారు, గొంతు చాలా చాలా బాగుంది. బాగుంది. ఒకసారి నడుచుకుంటూ ఇటు వచ్చి ఆ అబ్బాయిని నడిపించు. అమ్మాయితో ఏమైనా పర్సనల్ గా మాడాలా? మీరు అందరూ వెళ్ళిపోండి. నేను మాట్లాడడం కోసం అన్నా. అది వినపల్లా. ఒకటే కండిషన్ నాది, పెళ్ళైన తర్వాత నా ఫోన్ నువ్వు చూడకూడదు, నీ ఫోన్ నేను చూడను. నువ్వు ఇంట్లో ఉన్నావా అని నేను అడగను, నేనే ఇంట్లో ఉన్నానని నువ్వు అడగకూడదు. ఓకే హలో. ఏమైంది అన్నయ్య? ఏమో పెళ్లి కూతురు ఎవరో మాడాలట ఒకసారి. హలో, అవునా? ఏమైందిరా? ఏమైందండి? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఏమైంది? తను నా ఫ్రెండ్ సరోజాని, శైలజాని, సంధ్యాని కూడా మోసం చేశాడు. నేను ఈ పెళ్లి చేసుకోను. సంధ్య, సరోజ, లాస్ట్ పేరు కూడా ఓకే. ఈ శైలజ ఎవరు? నాకు సంబంధం లేదే. ఆ శైలజ మనం మోసం చేస్తాం, నీ ఖాతాలో వేసాం. అట్లుంటది మనతోని. అన్నయ్య ఇప్పటిదాకా నా అవకాశాలన్నీ చెడగొడుతుంది నువ్వా? నేను కాదురా, అనుకోకుండా జరిగింది. ఓ మై గాడ్. పెళ్లి కూతురు చెల్లిని ఒకటి అడగచ్చా? ఇంకా నువ్వు అడిగే దగ్గరే ఉన్నా. నాన్నగారు ఆల్మోస్ట్ నా ప్రయత్నం నేను చేశా. చివరికి ఆ అమ్మాయి కూడా నన్ను వద్దంటే నేను ఏం చేయాలి నాన్నగారు? దరిద్రం ఎత్తివేదంటే ఇలా ఉంటది అబ్బాయి, ఏం చేస్తాం? దరిద్రం నెత్తి మీద లేదు, ఇక్కడే ఉందన్న నాన్నగారు. అయ్యో ఇంత ప్రయత్నించినా కూడా చిన్న కొడుకు వాళ్ళ నాన్నకి దగ్గర అయ్యేలాగా నాకు అనిపించడం లేదు అసలు. నా ప్రయత్నాన్ని ఆపను, ఇంకా నా ప్రయత్నం చేస్తూనే ఉంటాను. ఖచ్చితంగా నాన్నగారి చేత నేను అసలైన కొడుకునని యాక్సెప్ట్ చేయిస్తాను.